అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారని, ఆయన లండన్ లో ఉన్న తన కుమార్తెను కలుసుకునేందుకు ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆయన స్థితిపై ఏ సమాచారం లేదు. అధికార వర్గాలు ఇప్పటి వరకు ఎవరిని రక్షించలేకపోయినట్లు వెల్లడించారు. మృతదేహాలను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే పైలట్ మేడే సంకేతం పంపినట్లు తెలుస్తోంది. ఆ సంకేతం వచ్చిన కొన్ని సెకండ్లోనే విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. విమానం ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ప్రమాద సమయంలో బహుశా 20 మంది మెడికో విద్యార్థులు మరణించినట్లు అంచనా వేస్తున్నారు. అధికారికంగా మృతుల సంఖ్యపై ఇప్పటికీ ప్రకటన వెలువడలేదు. ఈ ఘోర ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ సీఎం రూపానీ విమానంలో ఉన్నట్లు తెలుసుకున్న అమిత్ షా వెంటనే అహ్మదాబాద్ బయలుదేరారు. విమానయాన శాఖ ఈ ప్రమాదానికి గల కారణాలను లోతుగా పరిశీలిస్తోంది. ఇది దేశంలో జరిగిన అత్యంత భారీ విమాన ప్రమాదాలు ఒకటిగా భావిస్తున్నారు.